మొత్తం కూడా పంచాయతీ ఎన్నికలు ఎక్కడికక్కడ పకడ్బందీగా జరుగుతున్నాయి. మొత్తం ఓటింగ్ కేంద్రాల వద్దకు భారీగా అక్కడికి ఇప్పుడిప్పుడే ఓటర్లు అక్కడికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో 1 గంటకు వరకు ఓటింగ్ అనేది జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది అని చెప్పి అధికారులు వెల్లడించారు. సో ఇక నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ ఏ విధంగా జరుగుతోంది? థ్యాంక్ యూ నీలిమ. తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే 7 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి దశలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 630 గ్రామ పంచాయతీలు 5598 వార్డులకు గాను ఇప్పటికే 45 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈరోజు 585 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అదే విధంగా వార్డు మెంబర్లకు వచ్చేసి 5598 వార్డులకు గాను 4782 వార్డులకు ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. 816 వార్డు మెంబర్లు ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు జరగబోతుంది. దాదాపుగా ఏదైతే సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి గులాబీ, అదేవిధంగా వార్డు మెంబర్కి సంబంధించి వైట్ పేపర్ మీద స్వస్తిక్ ముద్ర వేసి ఓటరు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. దాదాపుగా ఏదైతే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 14 సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా 14 సంబంధించినటువంటి ఆ గుర్తింపు కార్డులు తీసుకొచ్చి తీసుకొచ్చి ఓటు అయితే తమ హక్కును వినియోగించుకొని పోతున్నారు. తర్వాత 2 గంటల నుంచి మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత మొత్తంగా సర్పంచ్ వార్డు మెంబర్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి 10,000 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి 12,000 మంది పైగా అభ్యర్థులు అయితే తమ అదృష్టాన్ని ఈరోజు పరీక్షించుకోబోతున్నారు. ముందుగా చూసుకుంటే నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో ఇప్పటికే తొలి విడతలో జరిగేటటువంటి 14 మండలాలకు సంబంధించి ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 7 గ్రామ పంచాయతీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 4,64,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనికోసం 3,444 బ్యాలెట్ బాక్సులను, అదేవిధంగా 7,000 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. 2,000 మంది పోలీసులు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,30,30,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1,543 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. 1,500 మంది పోలీసులు అయితే సిబ్బంది విధుల్లో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి మొత్తంగా బరిలో ఉన్నటువంటి 3,000 మంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం 1,62,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరిగేటటువంటి పోలింగ్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసింది.